దేవుని వాక్యాన్ని మనం భయభక్తులుగా చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. ఇక్కడ ప్రభు అంటున్నాడు, కొన్ని విషయాలు మనుషులకు అసాధ్యంగా ఉండొచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఒకటి సాధ్యము, ఒకటి అసాధ్యము అనేది దేవునికి ఉండదు, మనుషులకు ఉంటుంది. కొన్ని సాధ్యమవుతాయి, కొన్ని సాధ్యం కాదు అనే విషయము మనుషులకు ఉంటుంది, కానీ దేవునికి ఉండదు. అందుకని నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో చాలా సంఘటనలు ఉన్నాయి, చాలా కార్యాలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అయితే అవన్నీ మనుషులకు సాధ్యం కాదు, కానీ అవన్నీ దేవునికి సాధ్యం. ఇటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు. ఈరోజు నీకు ఏదైతే సమస్యగా ఉందో, ఇబ్బందికరంగా ఉందో, శోధనకరంగా ఉందో, కష్టంగా ఉందో, అది నీకు అసాధ్యంగా అనిపించవచ్చు, కానీ అది దేవునికి అసాధ్యం కాదు. అదే ఇక్కడ ప్రభు మనతో చెప్తున్నాడు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యమని. ఈరోజు ఒక సమస్య రాగానే మానవుడు ఆ సమస్యను చూసి, ఈ సమస్యలో నుంచి నేను ఎలా బయటపడగలను, ఈ బాధ ఎలా తీర్చుకోగలను, ఈ బాధ ఎలా పోగొట్టుకోగలను, ఇంత ఖర్చు ఎలా నేను భరించగలను, ఇన్ని భారాలు నేను ఎలా మోయగలను అని కొంచెము భయపడతాడు. ఇది నాకు అసాధ్యము, నా వల్ల కాదు అనుకుంటాడు. ఇది సహజమే, కానీ అదే దేవుని దృష్టితో మనం చూస్తే, ప్రభు కళ్ళతో దాన్ని మనం చూస్తే అది అసాధ్యం కాదు. ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యమే కాబట్టి అది అసాధ్యం కాదు. కాబట్టి దేన్నైనా సరే మన కళ్ళతో మనం చూడటం కాదు, దేవుని కళ్ళతో మనం చూడాలి. ఇప్పుడు ఆకాశంలో కొన్ని చాలా దూరంలో ఉంటాయి. అదే మనం దానికి సంబంధించినటువంటి టెలిస్కోప్ తీసుకొని కళ్ళకు పెట్టుకొని చూస్తే అవి చాలా దగ్గరగా కనిపిస్తాయి. దాన్ని పెట్టుకొని చూసినందువల్ల చాలా పెద్దగా కనిపిస్తాయి. అదే మనము ఒక సమస్యనైనా, ఒక కార్యాన్నైనా, ఒక పనినైనా, దేన్నైనా మన కళ్ళతో చూస్తే మనకు అది అసాధ్యంగా అనిపిస్తుంది. అది దేవుని కళ్ళతో మనం చూస్తే అది మనకు అసాధ్యంగా అనిపించదు. నా దేవుడు ఎలాగైనా దీన్ని చేస్తాడు, నా దేవుడు ఎలాగైనా దీన్ని నెరవేరుస్తాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి అందుకని ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఏది కూడా దేవునికి అసాధ్యం కాదు. అందుకని ఇర్మీయా గ్రంథంలో అడుగుతాడు, యెహోవానైన నాకు ఏదైనా అసాధ్యం ఉందా అంటాడు. ఏది లేదు ఆయనకి. ఎందుకంటే భూమిని, ఆకాశాన్ని సృష్టించింది ఆయనే. ఈ భూమిలో ఉన్న సర్వకార్యములు జరిగించేవాడు ఆయనే. ఆయన అనుకుంటే ఏది కూడా అసాధ్యము కాదు. కాబట్టి అది మనము దేవుని దృష్టితోనే చూడాలి. అప్పుడు మనకు అది తేలిగ్గా కనిపిస్తుంది. అది మనకు అది భారంగా అనిపించదు. తప్పకుండా విశ్వాసం ఉంచుతాం కాబట్టి ఆ కార్యాన్ని ప్రభు మన కొరకై సంపూర్ణంగా నెరవేరుస్తాడు. కాబట్టి ఈరోజు ఏది నీకు అసాధ్యంగా ఉంది? నీ ఆరోగ్య విషయమా, నీ అప్పుల విషయమా, లేకపోతే నీ బిడ్డల యొక్క చదువు విషయమా, లేకపోతే నీ కుటుంబ విషయమా, నీ భర్త మార్పు విషయమా, లేకపోతే నీ ఉద్యోగ విషయమా, వ్యాపార విషయమా, బిడ్డల వివాహ విషయమా, ఏది నీకు అసాధ్యంగా అనిపిస్తుంది? సాధ్యం కాలేదు నాకు అనిపిస్తుంది, కానీ అది సాధ్యమే. ఖచ్చితంగా యేసు నామములో అది సాధ్యమవుతుంది. అది యేసు ప్రభు యొక్క కళ్ళతో నువ్వు చూడు. తప్పకుండా దేవుడు నీకు ఆ కార్యాలన్నీ సాధ్యపరిచి, నిన్ను ఆయన బలపరిచి, దీవించి,
ఆశీర్వదించి వర్ధలు చేయనుగాక. ఆమేన్. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ భూమి మీద కొన్ని మాకు అసాధ్యంగా అనిపిస్తాయి. అది మా కళ్ళకే, కానీ నీ కంటికి కాదు. నీ కళ్ళతో మేము చూడగలిగితే మాకు కూడా అది అసాధ్యం కాదు. ప్రభువా, ఇంతవరకు మా జీవితాల్ని కాచి కాపాడేది నీవే కదా. మమ్మల్ని పోషించింది నీవే కదా. మా అక్కర అవసరాలు తీర్చింది నీవే కదా. మాకు ఆయురారోగ్యాలు ప్రసాదించి, శాంతి సమానం దయచేసి, ప్రేమ అనురాగాలను పంచి, నీ కృపలో నడిపిస్తుంది నీవే ప్రభువా. నా తండ్రి, మీ చేతులకే మా జీవితాల్ని, కుటుంబాల్ని, పరిచర్ను, సమస్తమును తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నాదా, నువ్వు తప్ప మాకెవరున్నారు తండ్రి. అయ్యా, నీవే మాకు ఆశ్రయం, నువ్వే మాకు ఆధారం, నీవే మా కొండ కోట, నువ్వే తండ్రి సౌరవం నాకు తండ్రి. మా అందరికీ నువ్వే సహాయం నాయన. అయ్యా, పరిచయను బట్టి నేను స్తుతిస్తున్నాను. వస్తున్న బిడ్డలందరి కొరకు నేను స్తుతిస్తున్నాను. ప్రభు, ఆ కుటుంబాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. అయ్యా, దినాన్ని బట్టి మన క్షణము మన కాపాడుతున్న బట్టి స్తోత్రం నాయన. మా బలంతో మా శక్తితో మేము బ్రతకటం లేదయ్యా. మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా, అయ్యా, మీ సహాయం ద్వారా మమ్మల్ని బ్రతికిస్తున్నారు. నాయన, మేము పొందుకున్న ఆరోగ్యం కానీ, మేము అనుభవిస్తున్నటువంటి ఈవులన్నీ కానీ, అవి నీ దయతో మాకు ఇచ్చినవే తప్ప అవి మరొకటి కాదు నాయన. ప్రభువా, ఈ దినం కూడా నీ ప్రజలని నీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తున్నా. ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీరు దర్శించండి. ఎలాంటి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అవసరాల్లో, కష్టాల్లో, బాధల్లో, శోధనలో, శ్రమల్లో, నిందల్లో, అవమానాలు, నిబిడల జీవితాల్ని ఇబ్బంది పెడుతూ, ఇది ఎప్పుడు నా జీవితంలో తొలగిపోతుంది, ఎప్పుడు నేను బయటపడతానని నీ బిడ్డలు నీ వైపు చూస్తుండగా, నిశ్చయంగా అది నీకు సాధ్యం కాబట్టి వారిని తీసివేయమని, పరిపూర్ణంగా విడుదల కలగచేయమని, నీ మేలుతోను, నీ ఆశీర్వాదంతోను, నీ దీవెనతోను, నీ కృపాక్షేమాలతోనూ నీ ప్రజలను బహుగా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను. గూడూరు సంఘమును, నెల్లూరు సంఘమును, బ్రాంచ్ సంఘాలని మీరు ఆశీర్వదించండి. నూతనంగా ప్రారంభించబోతున్న సంఘాలను మీరు ఆశీర్వదించమని, మార్గం సరళం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నా తండ్రి, నీ కార్యాలు ఇంకా బలంగా జరిగించు నాయన. అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలని నీ నామ మహిమ కొరకు, ప్రజలు నీలోకి ఆకర్షించబట్టు కొరకు, అయ్యా, నీ యొక్క బిడ్డల క్షేమం కొరకు, నీ యొక్క అద్భుతమైన, ఆశ్చర్యమైన సూచక్రియలను, మహత్కారాలని నీ పేరిట మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. నిశ్చయంగా ప్రభువా, నువ్వు చేసే దేవుడు నాయన. నువ్వు కార్యాలు చేసే దేవుడు నాయన. ఆశ్చర్యకరాలు చేసే దేవుడు నాయన. మహత్కారాలు చేసే దేవుడు నాయన. నీ నామాన్ని గొప్పగా కనపరుచుకోమని ప్రార్థిస్తున్నాను. గొప్పగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీవే 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 గనుడివి, మహాగణుడివి, మహోన్నతుడివి నీవే ప్రభువా. నా రాజాని స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం. నా తండ్రిని స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నా దాని స్తుతులు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. అయ్యా, నీ నామంలో ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని మీరు దర్శించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. దీని నీ ప్రజలు వెళుతున్న పనుల్లోనూ, మార్గాల్లోనూ, ప్రయాణంలోనూ ప్రభువా, నువ్వు తోడు నీడగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. చదువుకున్న బిడ్డలకి నువ్వు తోడు నీడగా ఉండి తెలియ జ్ఞానం కాపుదలించు ఆపాడుమతో. అయ్యా, నీ బిడ్డలందరినీ, అయ్యా, మా పిల్లలందరినీ మీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నావు. వారికి నువ్వే వయస్సు, జ్ఞానమందు, పెద్దల దయందు, నీ దయందు వర్ధిల్లే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభువా, యవ్వన కాలంలో నీ కాడి మోస్తూ నీ కొరకు జీవించే జీవితం బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తున్నాను. మా దేశమును, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను బట్టి నిన్ను స్తుతించి, ప్రార్థించి, ఆరాధిస్తున్నాను. యేసయ్యా, వాళ్ళని మార్చండి, రక్షించండి, కాపాడండి. నరకానికి పోవటం నీకు ఇష్టం లేదు, మాకు కూడా ఇష్టం లేదు. నిశ్చయంగా వాళ్ళని రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అనేక ఆత్మల్ని ప్రభువా మీరు మాకు అప్పగించండి. అనేక కుటుంబాల్ని అయ్యా మీ సన్నిధికి మీరు తోడుకోరండి. గొప్ప కార్యాలు నీ నామములో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను.
ఈరోజు పుట్టినరోజు నివాదనం జరుపుకున్న బిడ్డలను ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.